పేదవాడికి డబ్బులు ఉన్నా లేకపోయినా చదువుకోవడానికి ఇదివరకు ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ కాలేజీలు 10th క్లాస్ దాకా గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివాం. ఆ టైంలో అసలు ప్రైవేటే ఉండేది కాదు. ప్రైవేట్ అంటే ట్యుటోరియల్స్ అంటే ఆ రోజుల్లో. ఆ ట్యుటోరియల్స్ తర్వాత కాన్వెంట్లు అయినాయి, కాలేజీలు అయినాయి. చివరికి డబ్బు ఉంటే తప్పించి చదువుకునే పరిస్థితుల్లోకి వచ్చింది. కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చాక ఇక డబ్బు లేనిదే చదువు లేదనే పరిస్థితి వచ్చింది. దాన్ని ఇప్పుడు సెటరేట్ చేస్తే అప్పట్లో డబ్బు లేకపోయినా బ్రతకడానికి ఆరోగ్యశ్రీ, డబ్బు లేకపోయినా చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి అనౌన్స్ చేస్తే ప్రతి ఒక్క వ్యక్తిది ఎవడు చూస్తాడు, ఎవడి వల్ల అవుతుంది అని అందరూ భావించారు. కానీ రాజశేఖర రెడ్డి చేసి చూపించాడు. అది కంటిన్యూ అవుతూ వచ్చింది. తర్వాత వచ్చినటువంటి రోసి అయినా, కిరణ్ కుమార్ రెడ్డి అయినా, అక్కడ కేసీఆర్ అయినా, ఇక్కడ చంద్రబాబు అయినా, అక్కడ కేసీఆర్ అయినా, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అయినా చేసుకుంటూనే వచ్చారు. బట్ ఈ దఫా 2024 తర్వాత దరిద్రం పట్టింది 2 తెలుగు రాష్ట్రాలకి కూడా. ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కట్టరు, ఆరోగ్యశ్రీని కొనసాగించరు. ఒక వ్యూహాత్మకంగా ఈ రెండింటిని చంపేసే ప్రయత్నం చేస్తున్నారు. 20-25 నుంచి పేదవాడు బతకడానికి ఉపయోగపడ్డటువంటి 108, 104 నాశనం చేస్తున్నారు. అట్లాగే అంటే పేదోడి బ్రతుకుతో మాకు సంబంధం లేదు, పెద్దోళ్ళకి 90 పైసలకి భూములు ఇస్తామా, లేకపోతే ₹1 100 కోట్ల భూములు చక్కబెడతామా, బహిరంగంగా మా చేతిలో ఉన్న మీడియా, మా చేతిలో ఉన్న సోషల్ మీడియా ద్వారా ఉపన్యాసాలు ఇచ్చి కబుర్లు చెబుతా సాగిస్తాం తప్పించి పేదోడు చస్తే ఎంత బతికితే ఎంత అన్నటువంటి స్టేజ్కి వెళ్ళిపోయింది. ఫీజు రియంబర్స్మెంట్ 2 సంవత్సరాలు అయిపోయింది. చివరికి డబ్బులు లేదే సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వలన ఇలాగ డబ్బులు కడుతున్నామండి, ఫీజులు కట్టట్లేదు, ఇవ్వట్లేదు ప్రభుత్వం చెప్పింది. వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. బట్ తిట్టిపోయడం తప్ప పరిష్కరించే ఉద్దేశాలు ప్రభుత్వాలకు కనిపించడం లేదు.